అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరి ఆధ్వర్యంలో అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి వారు ఏంటి సత్యాన్ని తెలుసుకొని, వారు ఎలాంటి సత్యాన్ని తెలుసుకున్నారు, వారి జీవితంలో వారు ఎలాంటి మార్పులు తెచ్చుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే మరి ఈ జర్నీ ఎలా ఉంది మరి పత్రి గారి సాంగత్యంలో చేసిన మాస్టర్స్ వీళ్ళంతా కూడా సాంగత్యంలో ఆ ప్రయాణం చేస్తూ కొనసాగిస్తూ వచ్చిన వారు వీరంతా కూడా. మరి వీరి జీవితంలో తెలుసుకున్న సత్యం ఏంటి, ఆచరిస్తున్నది ఏంటి, తెచ్చుకున్న మార్పు ఏంటి? మార్పు చాలా చాలా ఇంపార్టెంట్ కదండి ఫ్రెండ్స్. మరి అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మాస్టర్స్ ని కలుస్తూ వారిలో వచ్చిన మార్పుని మనం తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని అంతా అందుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా అనుజ మేడం గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. వీరంతా ఫ్రెండ్స్ ధ్యానం నేర్చుకొని ఊరికే ఇంట్లో ఉంటూ వస్తున్న వాళ్ళు కాదండి. ధ్యాన ప్రచారంలో ముందంజ ఉన్న వాళ్ళు. మాస్టర్స్ అంతా కూడా నేర్చుకున్న దాన్ని పంచిపెట్టడంలో ముందుంటారు మన పిరమిడ్ మాస్టర్స్. వారిలో ప్రముఖులు. ఎందుకంటే నేర్చుకున్నది మనతోనే ఉండకూడదంట, అందరికి పంచితేనే మనం కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటాం. అది ఏంటంటే మంచి విషయం అయినా సరే, మంచి అయినా అందరికి పంచాలి. పంచి పెడితేనే ఆ మంచి ఇంకా పెంచబడుతుంది కాబట్టి. అందుకు అలా ఎస్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేస్తుందా? మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కగా ఎంత చక్కగా చెప్పడం చేశారంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు, వాళ్ళ అనుభవాలు అందిస్తున్నారు, అన్నిటినీ మేము వింటున్నాము. కనుక ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003 ఫ్రెండ్స్. 2003 ముందు జీవితము, తర్వాత జీవితము పూర్తిగా చేంజ్, మార్పు అన్నమాట. చాలా అంటే పునర్జన్మ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం అనేది నాకైతే పునర్జన్మ. ఈ 23 ఇయర్స్ అయింది నేను మరు జన్మ ఈ శరీరంలో నేను తీసుకోవడం జరిగిందని నేను చక్కగా సత్యవంతంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నా ధ్యానానికి ముందు నా శారీరకంగా, మానసికంగా ఎంతో డిస్టర్బ్ లో, ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ధ్యానం ద్వారా నేను పోగొట్టుకున్నాను. ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత, ముందు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ జ్ఞానము. జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞానాన్ని మనం ఎంత తెలుసుకుంటాము అంటే, దానికి ఉదాహరణ చెప్పాలంటే కర్మయోగం, జ్ఞాన యోగము, భక్తి యోగము మరియు రాజయోగం, ఇట్లా కొన్ని యోగాలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పడం జరిగింది. భగవద్గీతలోనే అంటే 18 అధ్యాయాలలో మీరు తీసుకుంటే ఒక 4 శ్లోకాలు, 4 అధ్యాయాల్లో తీసుకుంటే, 4 శ్లోకాలలో తీసుకుంటే మన అపారమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం మనం ఎలా ఆచరిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే దేని ద్వారా ఎలా ఆచరించగలము, ఉట్టిగా మనం విన్నంత మాత్రాన ఆచరణ రావడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఆచరణ అనేది చాలా కష్టం. ధ్యానం చేసి మనసుని ఎంప్టీ చేసుకొని మనం ఏదైతే వింటామో అది మనకి చక్కగా అనుభవించుకోవడము, ఆచరించడానికి అనువుగా ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ధ్యానం చేసి ఎంప్టీ మైండ్ చేసుకొని ఈ జ్ఞానాన్ని విన్న తర్వాత ఆచరణలోకి తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా పత్రికాన్ని కూడా 2003లోనే పరిచయం చేసుకోవడము. ఇప్పుడు సార్ ధ్యాన జగత్ ఆఫీస్ మాకు దగ్గర, మా ఇంటికి దగ్గర.
ఎవ్రీ మంత్ 3 days ధ్యాన జగత్ మ్యాగజైన్ బుక్ కరెక్షన్ కి సార్ అక్కడే 3 days ఉంటుంటారు అనమాట. అలాంటప్పుడు సార్ ఉన్నారంటే అందరం సార్ని కలవడానికి వెళ్ళడం చేస్తూ ఉంటాము. అప్పటికే నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసేసాను. అంటే బాబా టెంపుల్లో సెలెక్ట్ చేసుకోవడము, 41 days పెట్టడము, అవన్నీ చేస్తూ ఉండడం. మళ్ళీ సార్ వెళ్ళి కలవడం. సార్ని వెళ్ళి కలిసినప్పుడు ఎంత మంది మాస్టర్లు వస్తారంటే ఆయన దగ్గరికి, ధ్యానులు కొత్తగా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు కానీ, సీనియర్ మాస్టర్స్. ఆ సమయంలో సార్ ఫుల్ బిజీగా ధ్యాన జగత్ మ్యాగజైన్ కరెక్షన్ చేస్తూ, మరియు సీనియర్ మాస్టర్స్ రాసిన బుక్స్ కూడా కరెక్షన్ చేస్తూ, వచ్చిన మాస్టర్స్ తో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకి సమాధానాలు చెప్తూ, ఎవరు వచ్చినా వెంటనే వాళ్ళని పిలిచి రండి మేడం అనడం, చెప్పండి మేడం అనడం. ఆ, ఎంత ఎ- కొన్ని వందల మంది వచ్చినా కూడా విసుగు చిరాకు లేకుండా ప్రతి ఒక్కరిని పలకరించడము, ఆయన యొక్క ఆ గుణాన్ని మనం వినడమే కాదు ఫ్రెండ్స్, ఆచరించాలి కూడా. పత్రి గారు ప్రతి క్షణము ఆయన ఫేస్ అంతా గ్లోగా, అంత అందంగా, అంత ఉట్టి పడుతూ ఉంటదంటే, దైవత్వం ఉట్టి పడుతుందంటే ఆయనలో ఎటువంటి అంటే కోపం, తాపము, కామ, క్రోధ, లోభము అవన్నీ ఏం లేకుండా ఆ శూన్య స్థితిలో ఉండడం అన్నమాట. ఆ శూన్య స్థితిలో ఉండడం ద్వారా కొన్ని వందల మంది వచ్చినా ఏదైనా రియాక్ట్ అవ్వకుండా, కోపం గాని, చిరాకు గాని, ఎందుకు వస్తున్నారని గాని, బయటికి వెళ్ళండి అనడం గాని, ఇది నా రూము, నా బెడ్రూమ్ అనడం గాని, నేను రెస్ట్ తీసుకోవాలని ఏనాడు అనింది లేదు. నా యొక్క 20 years, 20 ఏళ్ళు పత్రికార్తం నా యొక్క ప్రయాణం అనుకోవచ్చు, పత్రికార్త నా యొక్క సాహ ఆయనతో కలిసి జీవించడం, వర్క్ చేయడం కానీ ఏదైనా ఒక్కనాడు కూడా నేను రెస్ట్ తీసుకోవాలి, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పడం కానీ, వచ్చిన వాళ్ళలో మీరు రండి, మీరు వెళ్ళండి అని ఒక్క మాట లేకుండా అందరినీ ఒకలాగా సమానంగా చూడడం అనేది నేను ఫస్ట్ టైం అండి. మన గురువు గారు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఫస్ట్ టైం చూసా. ఎక్కడైనా ఏ పత్రిసారి ప్రోగ్రాం జరుగుతుందంటే కొన్ని వేల మంది రావడము, ఆ ప్రోగ్రాం అవ్వంగానే మళ్ళా సార్ వంటగదిలోకి వెళ్ళడం, కాయగూరలు కట్ చేయడము, వంట చేయడము, వంట చేసి మళ్ళా అందరికీ వడ్డించిన తర్వాత కానీ సారు కూడా తినడం చేయడం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే అది ఆయన చూసి మేము ఎన్నో ఎన్నో నేర్చుకోవడం జరిగింది. ఒక్క నిమిషం కూడా ఆయన వృధా చెయ్యకుండా, ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యరు. ఏంటంటే ఆయన మాటల ద్వారా, ఆయన కంటి చూపు ద్వారా ఎనర్జీని మనకి నిరంతరం ప్రతి క్షణం పాస్ చేస్తూనే ఉంటారు. భోజనం అయిన తర్వాత కూడా, కూర్చున్న తర్వాత కూడా, కనబడిన వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఉన్నట్టుండి ప్రశ్న వేస్తారు ఆయన. ఎందుకంటే ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు, వృధా చేయకూడదు. జ్ఞానం అన్నా మీరు తీసుకుంటూ ఉండాలి, లేకుంటే జ్ఞానాన్ని నేను చెప్తూ ఉండాలి. వింటూ ఉండడం అన్నా చెయ్యాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అదే ఆయన కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి నిమిషము సారు ఖాళీగా ఉండకుండా వెంటనే అక్కడ వచ్చిన 10 మందో 20 మంది ఉన్న వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇవ్వడం చేస్తారు, ఒక క్వశ్చన్ వేయడం చేస్తారు. వేసి దాని కాన్సెప్ట్ చెప్పండి, మీలో ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు దీని కాన్సెప్ట్ చెప్పండి అని చాలా మందికి చూస్తారు, ముఖం చూస్తారు. వాళ్ళందరికీ ఆ ఆన్సర్ చెప్పలేకుంటే మళ్ళా పత్రికారే ఏం చేస్తారు, దానికి ఆన్సర్ ఆయనే చెప్తారు. క్వశ్చన్ ఆయనే వేస్తారు, మళ్ళా ఆన్సర్ కూడా ఆయనే చెప్పడం చేస్తారు. అంటే ఏంటి, సారు కూడా అందరితోని ధ్యానం చేపిస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మనకి జ్ఞానాన్ని అందిస్తూ, ఏ నిమిషమైనా ఏ అర్ధరాత్రులలో కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా సార్ని నిద్ర పోనీయకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా కూర్చుంటూ ఆయన దగ్గర ఎన్నో క్వశ్చన్లు, ప్రశ్నలు, డౌట్స్ అన్ని అడుగుతున్నారు. అన్ని అడుగుతున్న అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటల దాకా కూడా ఏ ఒక్క విసుగు చిరాకు లేకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఆన్సర్లు ఇవ్వడం. అంటే వందల మంది వేల మంది ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్లలో జనరల్ గా టాపిక్ జనరల్ గా చెప్తూ ఉంటారు. అదే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు వాళ్ళు సపరేట్ గా వ్యక్తిగతంగా వచ్చి అడిగిన ప్రశ్నలకి దానికి సమాధానం కూడా చెప్తుంటారు.
ఆ సమాధానం వ్యక్తికి సంబంధించిందే. అదే ఉదాహరణకి బుద్ధ భగవానుడి దగ్గర కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్కలాగా వచ్చి అడిగినప్పుడు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అనమాట. అదే విధంగా పత్రి గారు కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేది ఆయన ఇమ్మీడియట్ గా స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ వర్క్ చేయగలుగుతారు, వాళ్ళ కర్మయోగంలో ఉన్నారా, భక్తి యోగంలో ఉన్నారా, జ్ఞాన యోగంలో ఉన్నారా, అది తెలుసుకొని దాని తర్వాత స్టెప్ ఆయన చెప్పడము, నీవు ఇదే చేయాలి, నువ్వు దానికోసం రాలేదు, నువ్వు ధ్యానం చేయడం కోసం రాలేదు, ఈ వర్క్ చేయడానికి వచ్చావు, లోక కళ్యాణం కోసం వర్క్ చేయడానికి వచ్చావు అని ఎంతో మందికి కొంతమందికి గంటలు గంటలు నువ్వు ధ్యానం చేయి, నీకు ఏది కావాలంటే ధ్యానం చేయి, ఎవరు వచ్చినా ఏ క్వశ్చన్ వేసినా ధ్యానం చేయి, ధ్యానం చేసి తెలుసుకో, నీ జ్ఞానం నీవే తెలుసుకో, నీ కర్మ సిద్ధాంతంలో ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని చెప్పడం చేస్తారు. మళ్ళీ ఏం చెప్తారు, నేను నీకు ఎంతసేపు నీ తలకాయ నొప్పి నేను పోగొట్టగలను, నీ కడుపు నొప్పి నేను పోగొట్టగలను, కానీ ఇప్పుడు నేను నీ కడుపు నొప్పి నీ తలకాయ నొప్పి నేను పోగొడతా, కానీ నువ్వు డిపెండెంట్ అయిపోతావు. ఏంటి నేను చేశానని మళ్ళా పడ్డాక పరిగెత్తుకొస్తావు, మళ్ళా నాకు కాలు నొప్పి అయింది, నాకు తలనొప్పి వచ్చింది, మళ్ళా నువ్వు పరిగెత్తుకొస్తావు. అంటే పిరమిడ్ మాస్టర్ అన్నవాడు ఎవ్వరి మీద డిపెండెన్స్ అవ్వకూడదు. కూర్చో, నా పక్కన కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాసను గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ నొప్పి, నీ తలకాయ నొప్పి, కాలు నొప్పి ఏదున్నా అది వెళ్ళిపోతుంది అని సార్ అలా కూర్చోబెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. కూర్చోబెట్టి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయగానే వాళ్ళకి ఏది ఉందో అవన్నీ వెళ్ళిపోవడం, పోగొట్టుకోవడం. కొన్ని వేల మంది, లక్షల మంది ఇలాగా వాళ్ళ యొక్క అనారోగ్యాలు పోగొట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా నేను కూడా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేసేదాన్ని ఫ్రెండ్స్. అంటే ధ్యానం చేసిన కొన్ని 2-3 years కి నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కూడా చేసి ఎంతో మందికి వాళ్ళ యొక్క గత జన్మలు చూసుకోవడము, వాళ్ళ కర్మ సిద్ధాంతాలు అనుభవించడము, అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో అదంతా గత జన్మ కూడా చూసుకోవడం కూడా జరిగింది అనమాట. వాళ్ళని ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళడము, ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేపించేదాన్ని. అవన్నీ వాళ్ళు తెలిసి తెలియక చేసుకున్నవి చూడడము, దాని పాప ప్రక్షాళన, పాప పరిహారము, పశ్చాత్తాపం చెందడం చేసేవాళ్ళు. పశ్చాత్తాపము, పాప పరిహారము, పాప ప్రక్షాళన ఇవన్నీ చేయడం ద్వారా కర్మలు అనేవి దగ్ధము. కానీ నేను అలా చేస్తూ ఒక 2 years వరకు చేస్తుంటే వాళ్ళల్లో ఉన్న కొన్ని నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ సోల్స్ కొన్ని నాకు టచ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. నాకు కాళ్ళు చేతులు మంటలు రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, బాడీ పెయిన్స్ ఎక్కువ అవ్వడము, లేజీగా అంటే ఎనర్జీ తగ్గినట్టు అనిపించడము, లేజీగా ఉండడము, ఎనర్జీ తగ్గినట్టు అనిపించడం, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, నా బాడీకి నాకు తెలుస్తుంది. అంటే కాళ్ళు చేతులు మంటలు పుట్టడం అని జరుగుతున్నాయి. ఒకసారి నా సార్ గురువు గారిని కలిసినప్పుడు, పత్రి గారిని కలిసినప్పుడు, సార్ నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తున్నాను సార్ అని చెప్పడం చేస్తే, ఓకే మేడం చెయ్యండి అని చేస్తే ఒక 2 years చేశాక వాటి యొక్క లోటుపాట్లు కానీ, వాటి యొక్క నెగటివ్ ఎనర్జీస్ నాకు టచ్ అవ్వడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ నాకు తెలుస్తూ నేను ఇంకా స్టాప్ చేసేద్దాం, ఆపేద్దాం అన్న ఉద్దేశంతో నాకు ఇంకా స్టాప్ చేసేసాను. చేసేసి ఇంకా అందరికి చెప్పేసాను, నేను చేయట్లేదమ్మా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, నేను చేయట్లేదని స్టాప్ చేశా. మరి ఒక్కసారి గురువు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కలిసి సార్కి చెప్పడం చేశా, సార్ నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ స్టాప్ చేసేసాను సార్. ఓకే మేడం, మంచిది మేడం అన్నారు. నాకు అర్థం కాలేదన్నమాట. అర్థం కాలే ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు ఓకే చేయండి మేడం అన్నారు, మళ్ళా నేను స్టాప్ చేశానంటే ఓకే మంచిది మేడం అన్నారు. సార్ నాకు అర్థం కాలేదు సార్ అన్నాను. అప్పుడు చెప్పారనమాట సార్ ఏమని, చూడండి మేడం, నేను ముందే మీరు చేస్తున్న వర్క్ ని చెయ్యొద్దు అని నేను స్టాప్ చేయమని చెప్తుంటే మీకు మీ యొక్క జ్ఞానాన్ని మీరు తీసుకోలేకపోయేవాళ్ళు. అంటే దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు మీకు తెలియదు కదా, మీరు చేయడం ద్వారా, అనుభవం పొందడం ద్వారా, మీరు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వాళ్ళకి చేయడం ద్వారా మీరు అనుభవం పొందడం ద్వారా, ఆ అనుభవమే మీకు జ్ఞానంగా అందడం ద్వారా మీరే స్టాప్ చేసేసారు. స్టాప్ చేసి నాకు చెప్పడం చేశారు.
అదే నేను ముందే మీకు చేయకండి మేడం, అది కరెక్ట్ కాదు, రాంగ్ అనేది నేను చెప్తే మీకు అనుభవం ఎలా వస్తుంది, మీరు అనుభవం ఎలా పొందుతారు? ఇప్పుడు మీరు అనుభవం పొందేరు, మీరు అందరికీ మీరు చెప్పగలరు. అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో గత జన్మల వాళ్ళ యొక్క కర్మలలో మనము తొంగి చూడకూడదు, వాళ్ళని పెట్టకు, వాళ్ళ జీవితంలో మనము వంగి తొంగి చూడరాదు. కర్మ సిద్ధాంతం మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఆ యొక్క నెగటివ్ ఎనర్జీలని మనకు టచ్ అవుతాయి అనేది మీరు తెలుసుకున్నారు మేడం. ఇక మీదట మీరు 10 మందికి కూడా చెప్పగలుగుతారంటే, అవును సార్ ఇప్పుడు అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని సార్కి నేను చెప్పుకోవడం జరిగింది. ఎందుకని ఈ విధంగా అంటే చూడండి పత్రి గారు, మనం ఏదైతే తెలుసుకుంటామో తెలుసుకున్న దాన్ని, ఆ జ్ఞానాన్ని మనం ఎదుటి వాళ్ళకు కూడా అందించగలుగుతాము, చెప్పగలుగుతాము. ఆ జ్ఞానమే మనకి లేనప్పుడు, ఆ అనుభవమే మనం పొందనప్పుడు, అనుభూతి చెందనప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఎలా చెప్పగలం? అదే విధంగా ధ్యానంలో కూడా ప్రతి ఒక్కళ్ళం ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి మనం పొందే అనుభవము, ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మస్థితి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే సాధన చేసి ఆ అనుభవం పొందడం ద్వారా అనుభవమే జ్ఞానము. అంతేగాని ఫ్రెండ్స్, మనం బుక్స్లు చదివి, గ్రంథాలు చదివి, లేకుంటే మాస్టర్స్ చెప్పినవి విని అది మనకి ఏనాడు మన యొక్క అనుభవము కారాదు, అవ్వదు కూడా. మన యొక్క అనుభవమే మన జ్ఞానము. మనం పొందాలి ప్రత్యేకంగా అనుభవం. ఎవరి గురువులదైనా ఎవరిదైనా అది వాళ్ళ యొక్క అనుభవం. ఎంతో మంది గ్రంథాలు రాశారు, ఎంతో మంది బుక్స్, అంటే ఎన్నో మన బుక్స్ అంటే వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా ఎన్నో మనకి అందించారు. కానీ అదంతా కూడా జ్ఞానము వాళ్ళు పొందిన అనుభవము ద్వారా, వాళ్ళు పొందిన అనుభవం ద్వారా మనకు అందించారు ఆ జ్ఞానం అంతా. ఓకే, మనం తెలుసుకున్నాము, తెలుసుకోవాలి కూడా, చదవాలి కూడా, చదవాలి, తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాగ ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి, ఎలాగైతే అనుభవం పొంది ఆ అనుభవం నుంచి ఆ జ్ఞానాన్ని మనకి గ్రంథ పఠనం చేశారు అనేది మనం తెలుసుకొని మనం దానికి రీచ్ అవ్వాలి అనేది మన టార్గెట్ అన్నమాట. మనం కూడా ఆ టార్గెట్ అంటే ఆ ఆత్మస్థితికి, ఆత్మ అనుభవము, ఆత్మ సాక్షాత్కారము నేను కూడా పొందాలి అన్న ఒక తపనతో, తాపత్రయంతో మనం సాధన చేయాలి ఫ్రెండ్స్. ఆ సాధన నుంచే, సాధనతో సమకూరును ధరలోన, సాధనతో సమకూరును ధరలోన, సాధన ద్వారా ఏది మనకు అసాధ్యం కాదు ఫ్రెండ్స్. అవన్నీ నేను కూడా పొందడం జరిగింది. ఆ ధ్యానం సాధన ద్వారా ఆ యొక్క ఆత్మ అనుభవము, ఆత్మ సాక్షాత్కారం అనేది నేను పొందడము, తెలుసుకోవడం జరిగింది. ఈ జీవుడే దేవుడు, ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేది మనకు అనుభవంతో వస్తుంది, అనుభవపూర్వకంగా మనం చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. కనుక పత్రిజీ గారితో మన యొక్క ప్రయాణము, ఆయన యొక్క ఆలోచన విధానము, అన్ని ప్రతిదీ నేను చూస్తూ ఉండేదాన్ని. ప్రతి క్షణం, ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా ఆయన ఎనర్జీని ప్రతి అణువు మనకు అందించారు ఫ్రెండ్స్. అంటే ఆయన కంటి చూపు ద్వారా ఎనర్జీని పాస్ చేస్తారు. ఎప్పుడు మేము సార్ గురువు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా కళ్ళు అలా నిలబెట్టేసేవాళ్ళు, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోవడం జరిగేది. నాకు స్టార్టింగ్ లో తెలియక నేను భయపడేదాన్ని. ఏమని, అరే ఎందుకు సార్ నన్ను అలా కళ్ళు రెప్ప కొట్టకుండా చూస్తున్నారు, నేను ఏమైనా తప్పు చేసానేమో, నా తప్పులు సార్ గమనిస్తున్నారు, చూస్తున్నారు అని నేను భయపడి తల ఉంచుకుంటేదాన్ని. తల ఉంచుకొని అట్లా 2 times 3 times జరిగితే అక్కడ దామోదర్ సార్ ఉండేవాళ్ళు, పిఏ దామోదర్ సార్. ఆ సార్కి నేను చెప్పడం చేశాను అనమాట. సార్ ఇట్లా పత్రి గారు ఇట్లా కనబడినప్పుడల్లా కళ్ళు నిలబెట్టేసి రెప్ప కూడా కొట్టకుండా అలా చూస్తున్నారు, నాలో తప్పులు చూస్తున్నారేమో సార్, నాకు తెలియదు కదా సార్ అని నేను సార్ దామోదర్ సార్ని చెప్పడం, అడగడం చేశాను ఫ్రెండ్స్. అప్పుడు సార్ అన్నారు, అయ్యో మేడం, మీరు తప్పుగా భావిస్తున్నారు. కాదు సార్, ఎప్పుడు ఎవరికి వాళ్ళ చూడంగానే స్కాన్ చేసి ఎవరెవరికి ఏ జ్ఞానము శక్తి ఎలా అందాలో ఆయన కంటి ద్వారా కూడా అందిస్తారు. కొంతమందికి కంటి ద్వారా అందిస్తారు, మరి కొందరికి వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా అందిస్తుంటారు. అంటే ఆయన మనసులో అనుకొని చాట్ రిలీజ్ చేస్తే
మనసు ద్వారా అందడం అన్నమాట. కొంతమందికి మనసు ద్వారా అందిస్తారు, మరి కొందరికి మాటల ద్వారా అందిస్తారు. అయిపోతుంది పో, నువ్వు చేయగలుగుతావు పో, నువ్వు చేస్తావు కూడా అని మాట ద్వారా కొందరికి అందిస్తుంటారు, కొందరికి చూపు ద్వారా అందిస్తారు. ఫ్రెండ్స్, అది 100% కరెక్ట్ ఫ్రెండ్స్. లోక కళ్యాణం, ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగాలలో కొన్ని వేల మంది, 10,000 20,000 మంది వచ్చినప్పుడు ఆయన ఫ్లూట్ ద్వారా, ఆయన ఒక శ్వాస ద్వారా, ఆయన ఫ్లూట్ అనే ఒక శ్వాస ద్వారా నిరంతరము కొన్ని గంటలు, 3 గంటల సేపు నాన్ స్టాప్ గా ఫ్లూట్ వాయిస్తారు. 3 అవర్స్, 3 గంటల సేపు నాన్ స్టాప్ గా వాయిస్తున్నారంటే ఆయన శ్వాస ద్వారా కూడా ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగాలు జరిగిన దగ్గర ఆయన మనకి నిరంతరము ఆయన శక్తిని, జ్ఞానాన్ని, పత్రిజీ గారు వెలుగుని, ఆయన యొక్క ఆనందాన్ని అన్ని ప్రతి క్షణము లోక కళ్యాణం కోసమే అందిస్తున్నారు ఫ్రెండ్స్. లోక కళ్యాణం కోసం అందిస్తున్నారు అనేది నేను ప్రతి క్షణం ఎరుకతో ఆయన్ని విని, చూసి, తెలుసుకొని ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాం ఫ్రెండ్స్. పత్రిజీ గారు ఏదైతే మనకి జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని నిరంతరము వింటూ శ్రవణం మననం నిధిధ్యాస, శ్రవణం మననం నిధిధ్యాస చేసుకుంటూ దాన్ని నేను ఆచరిస్తూ, మరియు ఇది జనాలకి కూడా అందాలి. నేను పొందాను ధ్యానం ద్వారా, నేను ఆరోగ్యాన్ని పొందాను, శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని పొందాను. అదే విధంగా ఇది అందరికీ అందాలని నాలో ఆ తపన, ఆ సంకల్పం నేనే చేసుకొని, నేను ఒకళ్ళు బాగుండే ఆనందంగా ఉండడం కాదు, అందరికీ కూడా అందాలి. నాలాగా ఎంతమంది బాధపడ్డారు ఈ అనారోగ్యంతో, నాలాగా ఎంతమంది, కొన్ని వేల లక్షల మంది బాధపడుతున్నారని తెలుసుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఫ్రెండ్స్. నిరంతరం 2003 నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారం చేస్తూ, మరియు పిరమిడ్ సేవాదల్లో ఆర్ఆర్ డిస్టిక్ కన్వీనర్, రంగారెడ్డి డిస్టిక్ కన్వీనర్ గా కూడా ఉండి వర్క్ చేస్తున్నాను. మరియు పత్రిజీ గారి ఆదేశం మేరకు శ్రీ చైతన్య శక్తి అన్న బుక్ కూడా రాయడం జరిగింది. శ్రీ చైతన్య శక్తి మీద బుక్ కూడా రాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చారు మాస్టర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు ఇంకా కొంచెం టైం ఉంది అనుకుంటా మేడం. ఓకే, ఉందా? ఇంకొక 5 నిమిషాలు చెప్పదు. ఓకే, 5 minutes ఉందా? ఉంది మేడం. ఓకే అండి. ఈ విధంగా మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మన తెలంగాణలో అన్ని ఊర్ల సైడ్ కానీ, గ్రామాలు, విలేజెస్ సైడ్ వెళ్ళి కూడా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మరి ఆంధ్ర సైడ్ వాయిస్ ఏదో వాయిస్ బయటది వినబడుతుందమ్మా. హలో, బయట సురేష్, వాయిస్ మీరు కంటిన్యూ చేయండి మేడం ఇప్పుడు. ఓకే. ఓకే, మేము ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళి అక్కడ ఊర్ల సైడ్, గ్రామాల సైడ్, అన్ని ఊర్లలో కూడా ధ్యాన ప్రచారం, ధ్యాన క్లాసెస్ తీసుకోవడం చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అందాలి ఈ జ్ఞానము, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకపోవడమే అంటే ఏంటి? అవిద్య, సరైన విద్య లేకపోవడము. లైక్ సరైన విద్య అంటే ఆత్మ విద్య తెలవకపోవడం. అందరికీ తెలుసు, ప్రాపంచిక విషయాల గురించి అందరికీ తెలుసు. అంటే జ్ఞానం అంటే కనబడే వస్తువుల మీద, కనబడే వ్యక్తుల మీద, దానికి సంబంధించిన జ్ఞానము అందరికీ తెలుసు, మా సామాన్య మానవులకు అందరికీ. కానీ నేను ఈ దేహమే అనుకోవడము, అంటే ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము, ఈ దేహమే నేను అనుకొని మాట్లాడము, చెప్పడము, వినడము, అంటే మనసు ద్వారా వచ్చినటువంటి ఆలోచనల ద్వారా అదే నేను, మనసులో వచ్చిన ఆలోచనలు అన్ని కూడా అదే నేను అనుకోవడము. ఈ దేహానికి సంబంధించి శారీరకంగా ఎటువంటి రుగ్మతలు వస్తే, నా చేయి నొప్పి, నా కాలు నొప్పి, నా తల నొప్పి అని నాది నాది అనుకొని భ్రమలో జీవించి బతికి ఇదే నాది, నా శరీరం అని అపోహలు ఉండడం వల్ల తడిసి మోపడైపోయి ఆ డిసీజ్లు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. అదే మనం ఆత్మ జ్ఞానము తెలుసుకోవడం ద్వారా, అంటే సరైన విద్య, అంటే అవిద్య అనేది సరికాని విద్య. అవిద్య అంటే విద్య, జ్ఞానం లేకపోవడం. ఆత్మ జ్ఞానం పొందడం ద్వారా ఈ దేహం నేను కాదు,
ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము. ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి, అదే ఆత్మశక్తి, ఆత్మ చైతన్య శక్తి. అదే నేను అని తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క శక్తి అనంతం. ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ యొక్క శక్తి అంటే పరమాత్మ శక్తి, పరమాత్మ చైతన్య శక్తి ప్రతి ఒక్కరిలో నిక్షిప్తమై ఉన్నది. ఎప్పుడైతే మన మైండ్ అనేది మన మనసులో మనం స్వతహాగా ఆలోచనలు చేస్తూ ఉంటామో, అది ప్రాపంచిక విషయాలలో ఆలోచనలు చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ టచ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మనము పాజిటివ్ థింకింగ్ అంటే ప్రకృతి సహజంగా, ప్రకృతి నేచర్ కి సహజంగా ఉన్నటువంటి మంచి ఆలోచనలు, అంటే 10 మందికి మనం ఉపయోగపడేలాగా, 10 మందికి మనం ఏదైనా మనం సహాయం చేయగలిగే శక్తి మేరకు మనం చేయగలగడం, సేవ చేయడం, ఇవన్నీ ప్రకృతి సహజంగా మనం జీవించినప్పుడు మనలో ప్రతి అణువు పరమాణువులన్నీ కూడా ఆ శక్తిని, జ్ఞానాన్ని తీసుకొని శక్తివంతంగా ఉండడము. ప్రకృతి సహజంగా జీవించడం అంటే ఉదాహరణకి ఈ జంతువులు తీసుకోండి, జంతువులన్నీ ప్రకృతి సహజంగానే జీవిస్తున్నాయి. కనుక వాటికి ఎటువంటి అనారోగ్యాలు రాలు, హాస్పిటల్కి వెళ్ళడాలు, ఆపరేషన్లని, కేసులని ఇవన్నీ ఏం లేవు. హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, మందులు, టాబ్లెట్స్, మందులు వాడాలి, అవన్నీ ఏమి లేవు. అంటే ఏంటి? ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి జంతువులు. కనుక మనం కూడా ప్రకృతి సహజంగా జీవించడం అనేది తెలుసుకున్నాం కనుక మనం జీవించాలి. ప్రకృతి సహజంగా అంటే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, దాంట్లో జీవంతో కూడుకున్న ఆహారం, అమృత ఆహారం అన్నమాట. అమృత ఆహారం మనం తీసుకున్నామంటే మన శరీరంలో ఉన్న అణువులు, పరమాణువులు, కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ల జీవ కణాలు ఇవన్నీ కూడా శక్తివంతంగా, ప్రతి కణము కూడా నన్ను నేను బాగు చేసుకొని తనకి, అంటే తనకు కూడా మైండ్ ఉంది అనమాట. ప్రతి కణానికి కూడా మైండ్ ఉంది. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. ఎలాగైతే నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి నేను ఎలా అనుకుంటున్నానో, నాలో ఉన్న ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాయి ఫ్రెండ్స్. అనుకుంటాయి కనుకనే మనం మంచి ఆలోచనలు, మంచి మాటలు చెప్పడం ద్వారా అవి శక్తిని పుంజుకుంటాయి. శక్తిని పుంజుకోవడం ద్వారా ఆ శక్తి ద్వారానే జ్ఞానం ద్వారా వెలుగు, అన్ని దివ్యమైన జ్ఞానం, దివ్య ప్రకాశంతో వెలిగిపోతుంది మన శరీరము, మన దేహము. అది మా ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం పొందడం అంటే ప్రకృతి సహజంగా జీవించడమే. మనం ఏదైనా కలిపారనుకో అది ప్రాపంచికం అయిపోతుంది. అంటే మనం సపరేట్ గా వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి. అవన్నిటిని కలపడం వల్ల, వాటి మీద వ్యామోహం వల్ల, నెగటివ్ ఆలోచనల వల్ల, నెగటివ్ ఎనర్జీ తీసుకోవడం వల్ల మనలో ఉన్న నెగటివ్స్ అన్ని కూడా సెల్స్ మీద ప్రభావం ఉండడం ద్వారా పాపం సెల్స్ కూడా ఎనర్జీ అందకపోవడమే అసలైన సరి అయిన కారణం అన్నమాట. మనం అది తెలుసుకున్న వాళ్ళము. మంచి ఆలోచన చెయ్యండి, 10 మందికి సేవ చేయండి, 10 మందికి మనకి శక్తి మేరకు సహాయం చేద్దాము. మంచి మాట మాట్లాడండి, అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా, బాధ పెట్టకుండా, నిస్వార్థంగా సేవ చేయండి, ఫలితాన్ని ఆశించకుండా చేయండి అని పత్రిజీ గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. మరి ఒకసారి మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా అందరిలో ఉన్న చైతన్యానికి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ నిజంగానే చాలా 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 బాగా చెప్పారు. మరి మీరు తెలంగాణ ఏరియాలో ఆ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఎలా ఉండేది? మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? దట్టు మనం ఊరికే ప్రచారం చెయ్యం, శాకాహారం గురించి వాటన్నింటి గురించి కూడా ప్రచారం చేస్తుంటాం. అక్కడ వైపు ఎక్కువ కదా ఇదంతా కూడా. సో కాబట్టి మరి మీకు వచ్చిన స్పందన ఏంటి? అక్కడ కొంచెం ధైర్యం కావాలని చెప్తా నేనైతే కనుక అక్కడ ప్రచారం చెయ్యాలంటే, ఊరికే కాదు. సో అలా ఎలా ఆ అనుభవం చెప్పండి.
ఓకే మా మేము క్లాసెస్ మేము ఇట్లా ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు క్లాసెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మాంసాహారులే. ప్రతి ఒక్కరూ మాంసాహారులుగానే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ ఉండనే ఉంటుంది అనమాట. ఏదో ఒక జబ్బుతో బాధపడ్డము, టాబ్లెట్స్ వాడడము, డాక్టర్లు చుట్టూ తిరగడము, డబ్బులు లేక వేలు వేలు అప్పులు చేసి డాక్టర్ల చుట్టూ తిరగడము, ఆ డిసీజ్ తో బాధపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. జరిగినప్పుడు మేము ఇట్లా ధ్యానం గురించి చెప్పి శాకాహారం గురించి కూడా వివరించడం చేసేవాళ్ళం. శాకాహారం అమృత ఆహారం అని, ఇది మాంసాహారం పాపాహారం అమ్మ. అంటే కొన్ని వేల జీవులని, అంటే మన సముద్రంలోని నదులలో ఉన్న తీసుకున్న చేపలు, రొయ్యలు, పీతలు అవన్నీ కొన్ని వేల జీవుల ఆత్మలని తీసి బయట వేయడం. వాటి ఆత్మ క్షోభ ఎక్కడ పోతుందమ్మా, ఎక్కడ పోదు. కోళ్ళని మేకలని మనం నరుకుతున్నారు, మా ఆత్మహత్య చేసినట్టే వాటి చంపడం అంటే వాటి యొక్క ఆత్మ క్షోభ అనుభవించాం. ఎందుకంటే నా అనుభవమే నేను చెప్పేదాన్ని ఫ్రెండ్స్. మేడం నా అనుభవం నేను చెప్పేది అంటే, నేను కూడా మాంసాహారినే ధ్యానానికి ముందు. తర్వాత ధ్యానం తెలుసుకున్నాక శాకాహారిగా మారడము, మాంసాహారాన్ని నిషేధం అన్నమాట. మొత్తానికి పూర్తిగా బంద్ చేశా. అది తెలుసుకున్నాక ఆ ధ్యానంలో నేను కూర్చొని ధ్యానం చేసుకున్నప్పుడు ఈ కోళ్ళు, మేకలు, జంతువులన్నీ ఒకటే అరుపులు, ఏడుపులు, వాటి యొక్క ఆత్మ క్షోభ నాకు వినపడేది. నేను చూడడం జరిగింది, విజన్స్ ద్వారా చూసేదాన్ని. వాటి అరుపులు, కేకలు, అంటే అన్ని జంతువులు, ఆ కోళ్ళు, మేకలు, గేదెలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఒకటే అరుపులు అన్నమాట. ఆవులు ఇవన్నీ అరుపులు. ఆ విజన్స్ నేను చూసి నేను బాధపడి నేను ఏడ్చుకుంటేదాన్ని. నా కళ్ళంబట నీళ్ళు కారిపోయేదన్నమాట. కారిపోయి ఏడ్చుకొని ఎంత పాపం పనులు చేశాను, తెలిసి తెలియక పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇట్లాంటి పాపం పనులు చేశాను. మీ అందరికీ నేను శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. నా తప్పులు క్షమించండి. ఇక మీదట ప్రతి ఒక్కరికి మీ యొక్క శాకాహారం గురించి వివరిస్తాను. మాంసాహారం పాపాహారం ఏ జీవిని చంపరాదు. అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ. అన్ని ధర్మాల కన్నా ఉత్తమైన ధర్మము అహింసా ధర్మము. ఏ జీవిని చంపరాదు, ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఒక జీవిని చంపడం ద్వారా మళ్ళా ఆ జీవిని మనం బ్రతికించలేము. ఒక జీవిని ఎవరైనా ఒక ప్రాణిని కానీ ఒక జీవిని మనం చంపామంటే దాన్ని మన జీవం పొయ్యలేం, ప్రాణం పొయ్యలేం, ఎవరు పొయ్యలేరు. అది నేను తెలుసుకోగలిగాను. వాటికి అన్నిటికీ క్షమించమని వేడుకొని ఒక 2-3 days నాకు అది కంటిన్యూగా జరగడం, నేను సారీ చెప్పుకోవడం, నా పాప ప్రక్షాళన చేసుకున్నాను, పాప పరిహారం చేసుకున్నాను, నా హృదయపూర్వకంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా నేను ఎప్పుడు ఎక్కడ క్లాసెస్ కి వెళ్ళినా, విలేజెస్ కి వెళ్ళినా నేను చెప్పేదాన్ని. నేను చేసిన పాపాన్ని నేను ఒప్పుకొని చెప్పుకోవడము, పాప ప్రక్షాళన చేసుకున్నాను అనేసి అందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా ధ్యానం గురించి తెలుసుకున్నాము, శాకాహారం గురించి కూడా మేము ఇప్పుడు అమృత ఆహారం అని మీరు చెప్పడం ద్వారా మేము కూడా పాటిస్తాము. నేను చెప్పేదాని ముందు మీరు ఒక 41 days 41 రోజు మీరు శాకాహారులుగా ఉండండి ఫ్రెండ్స్. ముందు ధ్యానము శాకాహారిగా ఉండండి, మీకే తెలుస్తుంది అని. అట్లా వాళ్ళు ప్రతి ఒక్కరు 41 రోజు మాంసాహారం ముట్టకుండా శాకాహారులుగా ఉంటూ ధ్యానం చేయడం ద్వారా ఎంతో మంది వాళ్ళల్లో ఉన్న డిసీజులు, అనారోగ్యాలు, శారీరక రుగ్మతలే కాకుండా మానసిక రుగ్మతలు కూడా తగ్గించుకున్న వాళ్ళు ఎన్నో వేల మంది ఫ్రెండ్స్. ఎందుకంటే కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోగలగడం, మెట్లు ఎక్కలేని వాళ్ళు మెట్లు ఎక్కడము, వాళ్ళకి విపరీతమైన హెడేక్, అంటే విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ ఉండేది. అట్లాంటి వాళ్ళని ఎన్ని పోగొట్టుకున్నారు. మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అన్ని పోగొట్టుకోవడం. ఒక్కొక్క మేడం అయితే క్యాన్సర్ కూడా పోగొట్టుకున్నారు. నా ధ్యాన క్లాసులలోనే క్యాన్సర్ కూడా పోగొట్టుకొని బ్రహ్మాండంగా ఆమె ధ్యాన ప్రచారంలో ఉన్నారు ఫ్రెండ్స్. ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కొన్ని వందల వేల ఉన్నాయి జీవితాలు బాగుపడినవి. హ్యాపీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యా ఫ్రెండ్స్, వీక్షించారు కదూ, సో చూసారు కదూ. మరి ఎలాంటి ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ చెప్పినట్లుగా ఊరికే ఉండరండి. ధ్యానం నేర్చుకొని ధ్యానులుగా ఉంటూ వారు ఊరికే వారి వరకైతే ఉండరు. స్వార్థపరంగా అయితే ఖచ్చితంగా ధ్యాన ప్రచారం అంటూ చేస్తారు. దట్టు కొన్ని డిఫికల్ట్ ప్లేసెస్ లో వెళ్ళి ధ్యాన ప్రచారం చెయ్యాలంటే ఆషామాషి కాదు.
ఆ విషయం అయితే. సో అలాంటి ప్లేసెస్ లో కూడా వెళ్ళి వీరంటూ ప్రచారం చేసి వారిలో మార్పు తీసుకురావటం అనేది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.